అమెరికాలో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న జెట్ బ్లూ ఎయిర్లైన్స్ విమానాన్ని న్యూయార్క్ లోని జేఎఫ్కే ఇంటర్నేషనల్ విమానాశ్రయ సమీపంలో డ్రోన్ ఢీకొట్టింది. లాస్ వేగాస్ నుంచి వచ్చిన ఈ విమానం 3000 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో 159 మంది ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం. విమాన కాక్పిట్ వెలుపలి భాగాన్ని డ్రోన్ తాకిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు తెలిపారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని జెట్ బ్లూ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు కూడా ప్రారంభించింది. విమానాశ్రయ పరిసరాల్లో ప్రతి నెల దాదాపు 100 డ్రోన్స్ గురిస్తున్నాయని, నిషేధిత గగనతలంలో వీటిని ఎగిరివేస్తే వారి లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకుంటామని FAA హెచ్చరించింది. అండ్ ఆల్సో అమెరికాలో ఓ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. న్యూయార్క్ లోని జేఎఫ్కే ఇంటర్నేషనల్ విమానాశ్రయ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న జెట్ బ్లూ ఎయిర్లైన్స్ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టింది. లాస్ వేగాస్ నుంచి వచ్చిన ఈ విమానాన్ని 3000 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో 159 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తుంది. విమాన కాక్పిట్ వెలుపలి భాగాన్ని డ్రోన్ తాకిందని పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు తెలిపాడు. అయితే ఫార్చునేట్లీ ఎలాంటి ప్రమాదం జరగలేదని జెట్ బ్లూ ఎయిర్లైన్స్ వెల్లడించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని కూడా తెలిపింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు కూడా చేస్తుంది.